లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి వరకు రవీంద్ర జడేజా 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 61 పరుగులు చేసి నాటౌట్గా ఉండి చేసిన పోరాటం వృధా అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఈ విజయంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఇదో గొప్ప విజయం. సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇక్కడి 2019 వన్డే ప్రపంచ కప్ గెలిచాం. ఈ మ్యాచ్లోనూ జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. అందుకే ఈ రోజు ఉదయం జోఫ్రా ఆర్చర్తో పాటు నేను బౌలింగ్ చేశాను. ఆర్చర్ ఏదో ప్రత్యేకమైనది చేస్తాడని నాకు అనిపించింది. నేను ఊహించినట్లుగానే 2 కీలక వికెట్లతో మ్యాచ్ను మా వైపు మలుపు తిప్పాడు. జోఫ్రా ఆర్చర్తో ఫస్ట్ సెల్ఫ్ వేయించడం వెనుక డ్రెస్సింగ్ రూమ్లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. నిన్న బ్రైటన్ కాల్స్ అద్భుతంగా స్పెల్స్ వేశాడు. మంచి రిథంలో దూకుడుగా బౌలింగ్ చేశాడు. కానీ జోఫ్రా ఆర్చర్కు బంతి ఇవ్వాలని నా మనసు అనిపించింది. రీ ఎంట్రీతో తొలి మ్యాచ్ ఆడుతున్న అతను అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడని అనిపించింది. దేశం కోసం టెస్ట్ మ్యాచ్ గెలవడం కంటే మించినది ఏది లేదనే మనస్తత్వంతో బౌలింగ్ చేశాను. షోయబ్ బషీర్ గాయంతో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ వేసి ఆఖరి వికెట్ పడగొట్టాడు. అతను ఓ ఫైటర్. నిన్నటి కంటే ఈ రోజు ఆట కాస్త భిన్నంగా సాగింది. నిన్న ఎక్కువసేపు మైదానంలో ఉండాల్సి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నేను అలసిపోయాను. కానీ ఆట నన్ను ఆడేలా చేసింది. ఆల్రౌండర్గా మ్యాచ్పై ప్రభావం చూపేందుకు నాకు 4 అవకాశాలు ఉంటాయి. ఆల్రౌండర్లకు కలిసొచ్చే గొప్ప విషయం ఇది. ఒక విభాగంలో రాణించకపోతే మరో విభాగంలో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్లో నేను కీలకమైన స్పెల్ వేశాను. నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. రిషబ్ పంత్ను రన్అట్ చేయడం మా మ్యాచ్కు టర్నింగ్ పాయింట్. ఎక్స్ట్రా కవర్ ఫీల్డింగ్ పొజిషన్ చాలా కీలకమైనది. అందుకే నేను అక్కడ నిలబెట్టాను. రిషబ్ పంత్ పరుగు తీయడంలో తడబడడం నాకు కనిపించింది. వెంటనే బంతిని అందుకొని రన్అట్ చేశాను. ఇది మ్యాచ్ను మలుపు తిప్పింది. రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు. అతను ఎంత డేంజరస్ బ్యాటరో మాకు తెలుసు. ఈ ఉదయం అతన్ని జోఫ్రా ఆర్చర్ అవుట్ చేశాడు. అతను త్వరగా అవుట్ అవ్వడం మాకు కలిసొచ్చింది. 2 బలమైన జట్లు తలపడినప్పుడు మ్యాచ్ ఇలానే ఉంటాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఈ మ్యాచ్ సాగింది. 4 రోజులు విశ్రాంతి తీసుకొని తదుపరి టెస్టుకు సిద్ధమవుతాం అని బెన్ స్టోక్స్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.